ఏపీ మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు ఫైల్ అయ్యింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారనేది ఆమెపై అభియోగం. స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో విడదల రజనీని A1గా, ఐపీఎస్ అధికారి జాషువాను A2గా, విడదల గోపిని A3గా, అలాగే రామకృష్ణను A4గా చేర్చారు. బెదిరింపులకు తాళలేక, మరో గత్యంతరం లేక విడదల రజనీ సహా నలుగురికి డబ్బులిచ్చానన్నారు స్టోన్ క్రషర్ యజమాని. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బక్కలో ఇప్పిస్తాము, మీ ఇష్టం, మీ మీద కేసులు పెట్టిస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అప్పు తీసుకొచ్చి 2 కోట్లు చెల్లించింది. తర్వాత 2 కోట్లు ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాం 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్, నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నారు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాలి వచ్చింది. గవర్నమెంట్ మారినాక ఇక విజిలెన్స్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం. ఏసీబీ కేసుపై స్పందించారు మాజీ మంత్రి విడదల రజనీ. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టింది అన్నారు. ఈ కేసు వెనుక డైరెక్షన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలదని సంచలన ఆరోపణలు చేశారు ఆమె. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. ఈజ్ ద డైరెక్టర్. వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం. విడుదల రజనీపై ఏసీబీ కేసు నేపథ్యంలో పల్నాడు రాజకీయం మరింత ఘాటెక్కుతోంది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి విడుదల రజనీతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు గుంటూరు నుంచి అందిస్తారు. నాగరాజు, సో కేసు ఫైల్ అయింది కాబట్టి తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికైతే కేసు అయితే నమోదైంది. ప్రధానంగా మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారిగా ఉన్న జాషువా కూడా ఉన్నారు. కాబట్టి ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేది రేపటి నుంచి చూడాల్సి ఉంది. అంటే ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకి ఒక్కొక్కరిని పిలుస్తారా, లేదా అరెస్టులతో మొదలు పెడతారా అనేది కూడా ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రేపటి నుంచి చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదైందంటే, అంటే ఈ కేసుకు నమోదుకు ముందు కూడా గత కొద్ది రోజులుగా చిలకలూరుపేటలో జరుగుతున్న రాజకీయాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఇక్కడ ఉన్న ఎవరైతే వైసీపీ సీనియర్ నేతగా ఉన్నారో, ఎమ్మెల్సీగా ఉన్నారో మరి రాజశేఖర్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తదనంతరం ఆయన టీడీపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన 2-3 రోజుల తర్వాత మరల వెంటనే ఏసీబీ కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటికే దీని మీద చాలా స్పష్టంగా కూడా మాజీ మంత్రి ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు మొత్తానికి ఏకైక కారణం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే అని చెప్తా ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలకి తనకి ఏదైతే 2020 నుంచి కూడా వైరం ఉంది, రాజకీయంగా నా మీద కక్ష పెంచుకున్నారు. ఎందుకంటే అప్పుడు నా కాల్ డేట్ అని కూడా శ్రీకృష్ణ
శ్రీకృష్ణదేవరాయలు గురిజాల డిఎస్పీ సిఏలకి లంచం ఇచ్చి కాల్ డేటా తీయించారు. కాల్ చెప్తానే నా కాల్ చెప్తానే కాకుండా నా కుటుంబ సభ్యులకు సంబంధించిన 6 ఫోన్లకు సంబంధించిన కాల్ డేటాను కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయలను ప్రశ్నించిన తర్వాత అప్పటి నుంచి నా మీద లావు శ్రీకృష్ణదేవరాయలు కక్ష పెంచుకొని ఈ విధమైన తప్పుడు కేసులు పెట్టించారు అనేది ప్రధానంగా ఇవాళ చెప్పిన మాటలో వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే బాలాజీ స్టోన్ క్రషర్ అయితే క్రషర్ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీకి చెందిన వ్యక్తులే. వాళ్ళకి అక్రమంగా బిజినెస్ చేసుకునేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు సహకరిస్తానని హామీ ఇచ్చిన తర్వాత నా మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది. తప్పుడు కేసు కూడా ఎందుకు అంటున్నా అంటే ఒకే ఫిర్యాదుని పదే ఎస్పీ దగ్గర నుంచి విజిలెన్స్, అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో కావచ్చు, ఇంకా అనేక మందికి కూడా ఈ పదే ఒకే ఫిర్యాదుని పంపించి కూడా నా మీద సెప్టెంబర్ నుంచి కూడా ఈ విధంగా వేధింపులకు పాల్పడుతున్నారు. చివరికి ఎట్లా అయితేనే వాళ్ళ ఏసీబీ చేత కేసు నమోదు చేయించారు అనేది విడుదల రజని ఇవాళ మీడియా సమావేశంలో చెప్పిన నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే గుంటూరులో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా రజనీ ఇంటికి రావడం జరిగింది. నేతల మధ్య ఏదైతే ఏసీబీ కేసు పరిణామాలు కావచ్చు, లేదా అంతకుముందు జరిగిన మర్రి రాజశేఖర్ పార్టీని వీడి వెళ్ళిన నేపథ్యంలో చాలా కీలకమైన చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. రాజకీయ పరిణామాల మీద నేతల మధ్య అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. ఇక్కడ చిలకలూరుపేటలో జరుగుతున్న ఈ పరిణామాలు మొత్తం కూడా చూసినట్లయితే ఏసీబీ కేసు నమోదుకు ముందు కూడా అనేక అక్రమ కేసులు రజనీ మీద పెట్టించారని చెప్పేసి రజనీ అభిమానులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రజనీ కూడా నేరుగా కూడా ఈ విషయాన్ని పదే మీడియా వద్ద ప్రస్తావిస్తూ ఉన్నారు. తిరిగి గుంటూరు వెస్ట్ నుంచి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించిన తర్వాత తాను చిలకలూరుపేటకు రావడం జరిగింది. చిలకలూరుపేటలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం అందుబాటులో ఉండడంతోనే తన రాజకీయ ఎదుగుదలను చూడలేక ప్రత్యర్థులంతా ఒక్కటయ్యి తన మీద అక్రమ కేసులు పెట్టిస్తున్నారు అనేది ఆమె చెబుతా ఉంది. మరొక వైపు ఏసీబీ కేసులో అధికారులు కూడా వాళ్ళు ఇచ్చిన మనం ఎఫ్ఐఆర్లో కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇందుకు ప్రధానంగా జాషువా విజిలెన్స్ ఎస్పీగా ఉన్నప్పుడు 2020లోనే ఆయన ఏదైతే బాలాజీ స్టోన్ క్రషర్కి వెళ్ళి అక్కడ తనిఖీలు చేయటం, ఆ నివేదికకు సంబంధించిన ఆధారాలు ఏవి కూడా నోట్ ఫైల్స్లో లేకపోవడంతోనే ఇది ఖచ్చితంగా అవినీతి జరిగిందనేది ఏసీబీ అభిప్రాయపడుతుంది. కాబట్టి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, అరెస్టులు చేస్తారా లేదా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.